భావ ప్రకటన స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ పైన మనకు తరచూ డిబేట్ వస్తుంటుంది. ఏమైనా మాట్లాడినా, ఆఖరికి ఒక జోక్ చేసినా అది మాకు నచ్చలేదు అని చెప్పి ప్రభుత్వాలు దాడులు చేస్తూ ఉంటాయి. ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కేసులు పెడుతూ ఉంటాయి. ఈరోజు సుప్రీంకోర్టు మరోసారి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, భావ ప్రకటన స్వేచ్ఛను నొక్కి చెప్తూ చాలా అద్భుతమైన జడ్జిమెంట్ ఇచ్చింది. గుజరాత్ పోలీసు కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు ఇమ్రాన్ ప్రతాప్ గడి చేసినటువంటి ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పైన కేసు పెట్టాడు. దీనిపైన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వాలిస్తూ అసలు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ప్రత్యేకత ఏంటి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే అంశం పైన చాలా కీలకమైన అబ్జర్వేషన్ చేసింది. మొదటిది, సుప్రీంకోర్టు ఏమన్నదంటే, ఒక హెల్తీ అండ్ సివిలైజ్ సొసైటీ, ఆరోగ్యవంతమైన నాగరిక సమాజానికి భావ ప్రకటన స్వేచ్ఛ కీలకం. ఒక ఆరోగ్యకరమైన ప్రజాస్వామిక వ్యవస్థ నిర్మాణానికి భావ ప్రకటన స్వేచ్ఛ కీలకం. అందుకే లిబరల్ కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ అంటే రాజ్యాంగబద్ధమైన స్వేచ్ఛకు కట్టుబడి ఉండే ప్రజాస్వామిక వ్యవస్థలన్నీ కూడా భావ ప్రకటన స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఇది సుప్రీంకోర్టు చేసిన మొదటి అబ్జర్వేషన్. రెండు, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది భారత రాజ్యాంగ తాత్విక చింతనలోనే మనకు కనిపిస్తుంది. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద ఫిలాసఫీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అది మీకు అర్థం కావాలంటే రాజ్యాంగ ప్రియాంబులే చదవండి. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా, భారత ప్రజలమైన మేము తమకు తాముగా ఒక ప్రజాస్వామిక గణతంత్ర లౌకిక రాజ్యాంగాన్ని సమర్పించుకుంటున్నాం అని రాజ్యాంగ ప్రియాంబుల్ చెప్తుంది. ఆ ప్రియాంబుల్లోనే లిబర్టీ ఆఫ్ థాట్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటే ఆలోచించే స్వేచ్ఛ, భావాన్ని ప్రకటించే స్వేచ్ఛ కలిగినటువంటి సమాజాన్ని భారత రాజ్యాంగ తాత్విక చింతన కోరుకుంటుంది. లిబర్టీ ఆఫ్ థాట్ అండ్ ఎక్స్ప్రెషన్ దేర్ఫోర్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగం. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు నొక్కి చెప్తూ ప్రియాంబుల్లోనే లిబర్టీ ఆఫ్ థాట్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉండగా దీనిపైన మళ్ళీ ఇంకో వేరే రకమైన అభిప్రాయానికి అవకాశమే లేదు. 4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. మూడో పాయింట్ చెప్పింది ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్. ఒక డిగ్నిఫైడ్ లైఫ్, ఒక హుందాతో ఆత్మగౌరవంతో జీవించాలి అంటే ఆ వ్యక్తికి, ఆ వ్యక్తుల సమూహాలకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉండాలి అని సుప్రీంకోర్టు పేర్కొంటుంది. నాలుగో అంశం ఇంకో ఆసక్తికరమైన అంశం చెప్తుంది. అధికారంలో ఉన్న వారు తమ అధికారానికి ప్రమాదమని, తమ పొజిషన్, తమ హోదాకు ప్రమాదమని భావించేవారు ఉంటారు. అలాంటి వారు శాశ్వత అభద్రతలో బతుకుతుంటారు, అంటే పెరెన్నియల్ ఇన్సెక్యూరిటీలో బతుకుతుంటారు. వారి దృక్కోణము నుంచి ఈ భావ ప్రకటన స్వేచ్ఛను ఆలోచించకూడదు అని చెప్తుంది. అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది ఫ్రమ్ ద పొజిషన్ ఆఫ్ ది పీపుల్ విత్ పెరెన్నియల్ ఇన్సెక్యూరిటీ, పీపుల్ హు కన్సిడర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ థ్రెట్ టు దర్ పొజిషన్ అండ్ పవర్, వాళ్ళ దృష్టికోణం నుంచి చూడకూడదు. ఒక స్ట్రాంగ్ ఫర్మ్ ఒపీనియన్ కలిగిన మనుషుల దృక్కోణం నుంచి చూడాలి అని కూడా సుప్రీంకోర్టు క్లియర్గా చెప్తుంది. ఐదవది, పోలీసులు జడ్జిలకు కూడా ఒక మాట చెప్తుంది. మన అభిప్రాయం, ఎవరైనా వ్యక్తం చేసిన అభిప్రాయం జడ్జిలకు నచ్చకపోవచ్చు. జడ్జిలకే కాదు, చాలా ఎక్కువ మంది కూడా నచ్చకపోవచ్చు. అన్పాపులర్ ఒపీనియన్ కదా, అది రిటర్న్ కానీ స్పోకెన్ కానీ, అన్పాపులర్ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాడని కూడా భావ ప్రకటన స్వేచ్ఛకు సంకెళ్ళు వేయకూడదు. అందువల్ల జడ్జెస్ కూడా ఒక సూచన చేసి, మనకు నచ్చకపోవచ్చు, మనకు నచ్చినంత మాత్రాన భావాన్ని ప్రకటించే స్వేచ్ఛ పౌరులకు లేదు అని జడ్జిని అనుకోకూడదు. పోలీసులు ఎఫ్ఐఆర్లు చేసే ముందు ఒక్క సెకండ్
రాజ్యాంగ తాత్విక చింతనను ఆలోచించాలి. రాజ్యాంగ తాత్విక చింతన లిబర్టీ ఆఫ్ థాట్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటే ఆలోచించే స్వేచ్ఛను, భావాన్ని ప్రకటించే స్వేచ్ఛను ఇస్తుంటే భావాన్ని ప్రకటించినందుకు మీరు కేసులు ఎలా పెడతారు అని సుప్రీంకోర్టు పోలీసులను అడిగింది. చూడండి ఇంత క్లియర్. 6వది ఇంకో పాయింట్ కూడా చెప్పింది. ఎవరైనా భావాన్ని ప్రకటిస్తే ఆ భావం పట్ల మనకు తీవ్రమైన వ్యతిరేకత ఉండొచ్చు, భిన్నాభిప్రాయం ఉండొచ్చు, నచ్చకపోవచ్చు. కానీ దానికి పరిష్కారం మీరు కూడా మరొక భావాన్ని వ్యక్తం చేయడమే. కానీ ఆ వ్యక్తికి ఉండే భావ ప్రజ్ఞా స్వేచ్ఛను ప్రశ్నించకూడదు అంటారు. అండ్ an opinion can only be countered by an opinion. However strong that may be. స్ట్రాంగ్ ఒపీనియన్ చెప్తే మరింత స్ట్రాంగ్ ఒపీనియన్తో కౌంటర్ చేయి, మరింత బలమైన వాదనతో కౌంటర్ చేయి. కానీ నాకు నచ్చని అభిప్రాయం ఇతను వ్యక్తం చేస్తున్నాడు కనుక ఇతను అభిప్రాయమే వ్యక్తం చేయకూడదు, చేస్తే కేసులు పెడతాను అనే హక్కు ఎవరికీ లేదు అని సుప్రీంకోర్టు చాలా కీలకమైన వ్యాఖ్యలు ఈరోజు చేసింది. 6, ఒక వ్యక్తి లేదా వ్యక్తుల సమూహము వ్యక్తం చేసిన అభిప్రాయము ఎక్కువ మందికి నచ్చకపోయినా, ఎక్కువ మందికి నచ్చనంత మాత్రాన ఆ వ్యక్తికి ఆ భావాన్ని వ్యక్తం చేసే స్వేచ్ఛ కోల్పోరు అని కూడా సుప్రీంకోర్టు అన్నది. ఇది ఎందుకు ఇంత కీలకమంటే చాలా సందర్భాల్లో డెమోక్రసీ పేరిట ఇది మెజారిటీ ప్రజల మనోభావాలకు విరుద్ధం, ఇది ఎక్కువ మంది ప్రజలకు మనోభావాలు దెబ్బతీస్తుంది అంటూ భావ ప్రజ్ఞా స్వేచ్ఛను అడ్డుకుంటారు. అందుకే సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఈవెన్ ఇఫ్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ డు నాట్ లైక్ ఎన్ ఒపీనియన్, స్టిల్ దట్ పర్సన్ హస్ రైట్ టు ఎక్స్ప్రెస్ దట్ ఒపీనియన్. అందువల్ల నీ అభిప్రాయం నచ్చకపోతే మరో అభిప్రాయంతో కౌంటర్ చేయి తప్ప అభిప్రాయం ఎక్కువ మందికి నచ్చడం లేదు కదా అన్నది ఎప్పుడూ క్రైటీరియా కాదు. ఇక 7వది లిటరేచర్, సినిమా, సాహిత్యము, సినిమా, డ్రామా, సటైర్, విమర్శ, ఇలాంటి అన్నీ కూడా మానవ జీవితాన్ని సుసంపన్నము చేస్తుంది, అర్థవంతము చేస్తుంది అని సుప్రీంకోర్టు పేర్కొంది. సో కునాల్ కామ్రా ఇష్యూ, ఇప్పుడు కమేడియన్ ఇష్యూ ముందుకు వచ్చింది. ఏక్నాథ్ షిందే గద్దార్ అన్నాడని చెప్పి అతన్ని కొడతాం, తంతం, బయటికి రానివ్వం ఎలా అంటారని చెప్పి కేసులు పెట్టారు, పోలీస్ స్టేషన్లోకి ఇప్పుడు ఎఫ్ఐఆర్లు దాఖలు చేశారు. కానీ ఇలా సుప్రీంకోర్టు ఏమంటుంది, లిటరేచర్, కామెడీ కూడా డ్రామాలో భాగం, లిటరేచర్, డ్రామా, ఫిలిం, సటైర్ ఇవన్నీ కూడా దే మేక్ లైఫ్ మీనింగ్ఫుల్, అంటే జీవితాన్ని అర్థవంతం చేస్తాయి, సుసంపన్నం చేస్తాయి అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 8వది రాజ్యానికి సహేతుక ఆంక్షలు పెట్టే అవకాశం ఉంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a) ప్రతి పౌరునికి భావ ప్రజ్ఞా స్వేచ్ఛనిస్తుంది. అదే సమయంలో రాజ్యానికి సహేతుక ఆంక్షలు పెట్టే హక్కులు, అధికారం కూడా ఇస్తుంది. ఇది ఒక్క భావ ప్రజ్ఞా స్వేచ్ఛ విషయంలోనే కాదు, అన్ని ఫండమెంటల్ రైట్స్లో కూడా ఇదే ప్రిన్సిపల్ వర్తిస్తుంది. దే ఆర్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్, ఎందుకంటే ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ అబ్సల్యూట్ ఇన్ అవర్ కంట్రీ. కానీ సుప్రీంకోర్టు ఇవాళ ఏమన్నది, రీజనబుల్ రిస్ట్రిక్షన్ అనేది రీజనబుల్గా ఉండాలి అని చెప్పింది. సహేతుకమైనటువంటి ఆంక్షలు కూడా సహేతుకమే ఉండాలి. అవి ఫ్యాన్సీఫుల్ అండ్ అప్రెసివ్ ఉండకూడదు, అవి నిర్బంధంతో కూడినవి ఉండకూడదు, నీ స్వీయ మానసిక దృక్పథంతో ఉండకూడదు. అంటే నా దృష్టిలో ఇది రీజనబుల్ కనుక నేను ఈ రిస్ట్రిక్షన్ పెడతానని అధికారం ఉన్నవారు అనుకుంటే పొరపాటు. రీజనబులా కాదా అనేది కోర్టులు డిసైడ్ చేస్తాయి. అందుకే టెస్ట్ ఆఫ్ రీజనబుల్నెస్ కోర్టులో తేలాలి. ప్రభుత్వాలు వారి ఫ్యాన్సీఫుల్ ఐడియాస్తో అంటే వారి ఇంట్రెస్ట్లతో చూస్తే సరిపోదు. అందువల్ల రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ షుడ్ బి రీజనబుల్ అని సుప్రీంకోర్టు ఒక అద్భుతమైన తీర్పు చెప్పింది. ఇట్స్ వన్స్ అగైన్ ఇలాంటి జడ్జిమెంట్లు అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు ఇస్తూ ఉంది. అయినా కూడా అధికారంలో ఉన్నవారు దీన్ని పక్కకు పెట్టి భావ ప్రజ్ఞా స్వేచ్ఛను అడ్డుకుంటున్నారు. భావ ప్రజ్ఞా స్వేచ్ఛ పేరిట కొంతమంది అశ్లీలతను, విశృంఖలతను, హింసను ప్రేరేపిస్తున్నారు, ఇతరులను అవమానించే రీతిలో మాట్లాడుతున్నారు. అది భావ ప్రజ్ఞా స్వేచ్ఛ అనిపించుకోదు. ఎప్పుడైనా భావ ప్రజ్ఞా స్వేచ్ఛను కావాలి అనుకునేవారు బాధ్యత కూడా ఉండాలి. బాధ్యతతో వ్యవహరించినప్పుడే మాత్రమే హక్కుల పరిరక్షణ జరుగుతుంది.
అందువల్ల ఫ్రీ స్పీచ్ డస్ నాట్ మీన్ నీకు ఏమైనా మాట్లాడే హక్కు ఉంది, ఇతరులను నేను అవమానిస్తాను, ఇతరులని ఎలాగైనా హ్యూమిలియేట్ చేస్తాను అంటే ఆ ఇతరులకు కూడా డిగ్నిఫైడ్ లైఫ్ అనేది హక్కు మర్చిపోకూడదు. నీకు భావప్రకటన స్వేచ్ఛ ఎంత ముఖ్యమో రైట్ టు డిగ్నిటీలో భాగం, రైట్ టు డిగ్నిఫైడ్ లైఫ్లో భాగం అని సుప్రీంకోర్టు చెప్పింది. సో ఎదుటి వ్యక్తికి కూడా రైట్ టు డిగ్నిఫైడ్ లైఫ్ ఉంటుంది. అందువల్ల భావప్రకటన స్వేచ్ఛ పేరిట అశ్లీలత, విశృంఖలత్వం సమాజానికి ప్రమాదం ఏర్పడితే అది రీజనబుల్ రెస్ట్రిక్షన్ కిందకి వస్తుంది. ఎందుకంటే పబ్లిక్ ఆర్డర్, మొరాలిటీ అనేది ఆర్టికల్ 19(2)లోనే చెప్పారు. కానీ ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా వ్యవహరించకూడదు. ప్రజల ఫండమెంటల్ రైట్స్ను ఎగ్జిక్యూటివ్ అంటే అధికారంలో ఉన్న వారు కావచ్చు, పోలీసులు కావచ్చు, పట్టించుకోనప్పుడు ఆ ఫండమెంటల్ రైట్స్ను కాపాడే బాధ్యత కోర్టులపై ఉంటుంది. కోర్టులే ఆ బాధ్యతను జడ్జిలే విస్మరిస్తే ఇక ఈ రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల్ని ఎవరు కాపాడతారని కూడా సుప్రీంకోర్టు పేర్కొంది. మరీ ముఖ్యంగా కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్, హైకోర్ట్స్ పలు సందర్భాల్లో వ్యవహరిస్తున్న తీరును ఉటంకిస్తూ కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్కు ఫండమెంటల్ రైట్స్ను కాపాడే బాధ్యత, అందులో భావప్రకటన స్వేచ్ఛ లాంటి ఫండమెంటల్ రైట్ కాపాడే బాధ్యత ఎక్కువగా ఉంటుందని కూడా సుప్రీంకోర్టు గుర్తు చేసింది. అందువల్ల ఒక హెల్తీ డెమోక్రసీకి మన న్యాయ వ్యవస్థ ఇస్తున్న ఈ తీర్పు చాలా చాలా కీలకం.